హాయ్ హలో అండి. నేనైతే సెల్ఫ్ హెయిర్ కట్ వీడియో అయితే చేస్తాను చూడండి. ఇదైతే నన్ను సెకండ్ టైం అనమాట సెల్ఫ్ హెయిర్ కటింగ్ అనేది. ఇది ఏ షేప్ వస్తుందో మీరే చెక్ చేసుకొని చూసుకోండి. అది ఏ షేప్ కూడా నాకే తెలీదు. ఇదైతే మా హస్బెండ్ అయితే వీడియో వెర్టికల్గా తీశారు. నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానంటే హారిజంటల్గా తీయాలి కదా, కానీ వెర్టికల్గా చేశారు. కానీ ఏదోలాగా ఇట్లా పెట్టేస్తున్నాను. హెయిర్ అయితే చాలా ఎక్కువగా చిగుళ్ళు బాగా పగిలిపోయినాయి. ఎందుకంటే ఎక్కువగా డ్రై హెయిరే ఉంచేస్తున్నాను అనమాట, ఆయిల్ పెట్టట్లేదు ఈ యూట్యూబ్ దయ వల్ల. సో చాలా ఎక్కువ హెయిరే కట్ చేశాను, షార్ట్గా చేసేసాను చాలా ఎక్కువ. నేను కట్ చేసినాక మా అమ్మ వచ్చిందనమాట, తిట్టింది. మామూలు కాదు, ఉండే వాళ్ళకి ఒక బాధ లేకపోతే ఒక బాధ. ఇది చూడండి, దానికి నా హెయిర్ చాలా ఎక్కువగా కట్ చేశానండి. ఇంకా పగులు చాలానే ఉన్నాయి, తర్వాత కట్ చేశాను. షేప్ అయితే మీరు ఏ షేప్ అనేది చెప్పండి కామెంట్ ద్వారా. నేనైతే యూ షేప్ అనుకుంటున్నాను, ఎందుకంటే వెనక నుంచి నాకు కనిపించదు కదా. మా హస్బెండ్ అయితే హెయిర్ కట్ బాగానే ఉంది, బాగా కట్ చేసుకున్నావు అని చెప్పి అన్నారు. మా అమ్మ అయితే తిట్టిందండి. ఉండే వాళ్ళకి ఒక బాధ లేకపోతే ఒక ఏడుపు. ఉండే వాళ్ళకేమో ఇట్లా జుట్టులు కట్ చేసేస్తారు, లేని వాళ్ళేమో బాధపడతారు జుట్టు పెరగట్లేదని చెప్పి తిట్టింది. 2 ఇయర్స్ బ్యాక్ అయితే సేమ్ ఇదే సిచ్యువేషన్ అనమాట. వేరే అక్క మా ఊర్లో ఉంటుంది. ఆ అక్క దగ్గరికి అయితే నేను మా మరదలు లక్ష్మి అంటే దాలమ్మ, ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళాను అనమాట. హెయిర్ కటింగ్ చేసుకుందాం ఇద్దరం కలిసి, ఇలానే స్ప్లిట్స్ వచ్చేసాయని. సో వెళ్ళామండి. తనైతే వెనక నుంచి ఆ అక్క ఏమో చిన్నగా తీస్తానని చెప్పింది. సరే చిన్నగా తీసే అక్క అని చెప్పి అన్నాను. కానీ మా మరదలు మాత్రము ఇంకా కొంచెం కట్ చేయక్క అని చెప్పి కొంచెం ఎక్కువగానే కట్ చేయించింది. నేను తర్వాత చూసి ఎందుకు ఇంతలా కట్ చేసావని దాన్ని కొట్టాను అనమాట. యాక్చువల్లీ ఆ అమ్మాయికి అయితే చిన్న హెయిర్ అనమాట, దానిలాగా నా హెయిర్ కూడా చిన్నగా అయిపోవాలని చెప్పి అట్లా చేయించింది. నాకైతే చాలా కోపం వచ్చింది, దాన్ని కొట్టిపించాను. ఇక్కడైతే మా అమ్మ వచ్చిందండి, అందుకే నవ్వుతున్నాను. ఏదేదో మాట్లాడుతుంది, జుట్టు కట్ చేసుకుంటున్నావా అట్లా అని చెప్పి సరదాగా. అందుకే నేను నవ్వుకుంటున్నాను, నేను మా హస్బెండ్ అనమాట. కట్ చేస్తుంటే ఏం చేస్తున్నావే అసలు నువ్వు అని చెప్పి ఏదేదో అంటున్నారు మా హస్బెండ్. సర్లే ఏదో అలా కట్ చేశాను కదా, నా హెయిరే కదా, ఏం కాదులే అని చెప్పి నచ్చినట్టు కట్ చేసుకున్నాను పిచ్చిగా. ఏదోలా ఉంది. తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఫైనల్ రిజల్ట్ అయితే చెక్ చేయండి, మీరేనే కామెంట్ ద్వారా తెలియజేయండి, ఓకేనా. నాకైతే బాగానే అనిపించింది, బాగానే నచ్చింది హెయిర్ చూస్తే కట్ చేసుకున్నాక. కానీ లాంగ్ హెయిర్ ఉండేలకి షార్ట్ హెయిర్ కావాలనిపిస్తుంది, అలాగే షార్ట్ హెయిర్ ఉండేలకి లాంగ్ హెయిర్గా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది కదా. వేరే వాళ్ళు చూసి మనం అనిపిస్తాము, ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటాము. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు షార్ట్ హెయిర్ కావాలనిపిస్తుంది, షార్ట్ హెయిర్ ఉండే వాళ్ళకి లాంగ్ హెయిర్ కావాలనిపిస్తుంది, అంతే కదా. మనకి లాంగ్ హెయిర్ ఉండే వాళ్ళకైతే ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు చిరాకు వస్తుంది అనమాట, షార్ట్గా చేసేసుకుంటాము. షార్ట్ హెయిర్ ఉండే వాళ్ళకు అస్సలు పెరగదన్నటప్పుడు వాళ్ళేమో ఎట్లా ఫీల్ అవుతారంటే, నాకు వాళ్ళగా లాంగ్ హెయిర్ ఉంటే బాగుండు కదా, మంచిగా జడలు వేసుకోవచ్చు అట్లా అనిపిస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఎవరికైనా కానీ జుట్టు ఊడకపోతే చాలు అనిపిస్తుంది కదా. ఎవరికైనా కానీ లాంగ్ హెయిర్ అయినా షార్ట్ హెయిర్ అయినా జుట్టు ఊడకపోతేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఊడిపోతుందా అనిపించేటప్పుడు మాత్రం అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది మనకి టెన్షన్ అనేది. రీసెంట్గా నాకైతే హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువైపోతుంది, కొన్ని సార్లు అయితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. మరి ఎందుకు అనేది నాకైతే అర్థం కావట్లేదు. షాంపూనా లేకపోతే ఆయిల్ వల్ల ప్రాబ్లం ఉందో అర్థం అవ్వట్లేదు. సో ఫైనల్ రిజల్ట్ అయితే ఇదండి. కామెంట్ చేయండి హెయిర్